ఈ లోకములో అశాశ్వతమైనటువంటి ఆస్తుల కోసము, అశాశ్వతమైనటువంటి లాభాల కోసము, వ్యాపారాల కోసము మనం ఒకరిని మోసగిస్తే తర్వాత మనము మోసగించబడతామని గుర్తుపెట్టుకోండి. ప్రభు చెప్పారు, నువ్వు ఏ విత్తనాన్ని విత్తితే ఆ విత్తనాన్ని మళ్ళీ తిరిగి కోస్తావు. నువ్వు మంచి విత్తితే మంచి కోస్తావు, మోసాన్ని విత్తితే మోసాన్ని కోస్తావు. కొన్నిసార్లు నీకు నష్టమే కలగొచ్చేమో కానీ, కొన్నిసార్లు నీకు ఇబ్బంది కలగొచ్చేమో కానీ మాట మీద నిలబడడానికి ప్రయత్నం చేయాలి. నీ ఆత్మ సాక్షిగా బ్రతకడానికి నువ్వు ప్రయత్నం చేయి. ఎవరినో మభ్యపరచడానికో, ఎవరినో మెప్పించడానికో నీకు నీవు తగ్గించుకోకు. నీకు నీవు నీ మనసాక్షిని కోల్పోకు. దేవుని బిడ్డగా జీవించడానికి ప్రయత్నం చేయి. శాశ్వతమైన ఆశీర్వాదాల కోసం పరిగెట్టి అబద్ధాలు చెప్పి ఏమి సంపాదించుకుంటాం? అది ఊపిరితో సాటి అని